అస్సలాముఅలైకుం అందరికీ హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు కోయట్ యూట్యూబ్ తెలుగు ఛానల్. ముందుగా వీడియోకైతే లైక్ చేయండి. ప్రపంచంలో అన్ని దేశాలు టూరిజం వైపు పరుగులెడుతుంటే కువైట్ దేశం వచ్చేసి కేవలం 2-3% అంటే 2-3% వరకే టూరిజం అయితే ఉంది. మిగతా 97-99% చమురు మీదే ఆధారపడి ఈ దేశం కువైట్ దేశం జీవనం అయితే సాగిస్తుందనమాట. పక్క దేశాలు చూసినట్లయితే యూఏఈ, బెహ్రెయిన్, ఖతార్, సౌదీ ఇటువంటి దేశాలన్నీ టూరిజం బాగా డెవలప్ చేసుకొని రేపొద్దున్నే ఏదన్నా మనకు పెట్రోల్ ఆగిపోయినా గూడాను టూరిజంతో వాళ్ళు జీవనం సాగించే విధంగా రెడీ జేసుకున్నారు వాళ్ళ దేశాలని. కానీ కువైట్ దేశము కేవలము 2-3% మాత్రమే టూరిజం ఉంది. 97-98% మనకు పెట్రోల్ మీదే ఆధారపడి జీవిస్తున్న దేశంగా కువైట్ అయితే మనకు కనబడుతుంది. దీని మీదే కువైట్ రాజుగారు, అలాగే కువైట్ అధికారులు ఆలోచిస్తున్నారు. ప్రపంచంలో యూఏఈ దేశం చూసినట్లయితే అన్ని రకాల టూరిజంను డెవలప్ చేస్తున్నారు. ఆ దేశంకి ప్రజలు నలుమూలల నుంచి, వేరే దేశాల నుంచి, నలుమూలల నుంచి అన్ని దేశాల ప్రజలు మనకు యూఏఈలో అయితే కనబడతారనమాట. అన్ని రకాల ప్రజల ధర్మాలను, వాళ్ళ మతాలను యూఏఈ దేశం అనేది గౌరవిస్తుంది. అదేవిధంగా కువైట్‌లో కూడా చేయాలని కువైట్ రాజుగారు, అలాగే కువైట్ అధికారులైతే ఆలోచిస్తున్నారు. టూరిజాన్ని డెవలప్ చేసే విధంగా కువైట్ అయితే అడుగులు వేస్తున్నట్లుగా అధికారులైతే తెలియజేయడం అయితే జరిగింది. ఫ్యూచర్‌లో అయితే కువైట్ దేశంలో టూరిజాన్ని పూర్తిగా డెవలప్ చేయాలని మనమందరం అయితే భావిద్దాము. వీడియోకైతే లైక్ చేయండి. అదేవిధంగా కోయట్ యూట్యూబ్ తెలుగు ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇటువంటి వీడియోస్ మన ఛానల్‌లో అయితే వస్తూ ఉంటాయి. మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. వందే మాతరం.